నైట్ అంతా ఇలా ఫుల్ వర్షం పడుతూనే ఉంది. వర్షం పడినందుకు మా ఇంట్లో అంతా ఇట్లా ఇక్కడంతా పోయింది. మొత్తం వాటర్ అంతా ఇంట్లోకి వచ్చేసింది. చూడండి, ఇలాంటి పెంట్ హౌస్లో ఉన్నాను. తప్పదు కదండి, వర్షం పడిందంటే ఇలా మొత్తం పారేస్తుంది వాటర్ అంతా. బయట చూస్తే ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఈ వర్షం దెబ్బకి మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎవ్వరికి ఏ అపాయం జరగకుండా దేవుని అయితే మనసారా కోరుకుంటున్నాను. మనమే ఇలా అనుకుంటాము, కానీ రైతు ఎంత కష్టపడి ఉంటాడో ఆ రైతుకే తెలుసు దాని విలువ. పంటలు వేసి ఇలాంటి వర్షం వచ్చి ఆ పంట అంతా కొట్టుకొని పోయి అది అంత నాశనం అయిపోయి పంట అంతా ఎంత బాధపడతాడో ఆ రైతుకు మాత్రమే తెలుసు. కానీ చూసే వాళ్ళకి మనము జస్ట్ చూసి అయ్యో పాపం అంటాం అంతే. కానీ అక్కడ తను ఆఖరికి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఆ పంటలో నష్టపోయి రైతు మనకి అన్నం తినడానికి 4 మెతుకులు పండిస్తాడు. అలాంటి రైతుకి ఒక లైక్ వేసుకోండి. రైతు చాలా శ్రమజీవి. ఇంత వర్షంలో రైతు రేయనక పళ్ళనక కష్టపడతారు చాలా. ఎంత నష్టం వచ్చినా ఎన్ని కోట్లు వచ్చినా కూడా మనకి కూరగాయలు, వెజిటేబుల్స్, రైస్ అన్నీ పంపించి మనకి మార్కెట్లోకి సప్లై చేస్తారు. అలాంటి వాళ్ళని మనం రైతు పొలం పండించే వాళ్ళని, అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఛానల్ పెట్టింటే వాళ్ళకి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. ఈ వర్షం అయితే ఆగేటట్లు లేదు. నైట్ అంతా ఫుల్ కురిసేటట్లే ఉంది. ఈ పిడుగుల శబ్దానికి దీనికి నాకైతే అస్సలు నిద్ర రావట్లేదు. ఎక్కడొచ్చి పిడుగు పడుతుందో అని భయంగా ఉంది. అసలు నిద్ర అనేది రావట్లేదు. ఆ శబ్దానికి మళ్ళీ లేచి కూర్చోవాలి. అసలు ఎంత గట్టిగా ఉరుములు మెరుపులు వస్తున్నాయో ఆ మెరుపులకి భయం అవుతుంది. పడుకుంటే అసలు ఎక్కడొచ్చి మీద పడుతుందో అనేంత గట్టిగా ఉరుములు మెరుపులు అయితే వస్తున్నాయి. చూడండి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వాటర్ అంతా మొత్తం ఇంట్లోకి వచ్చేసింది. ఇంత వానకే ఇంకా కొంచెం పెద్దగా వాన పడిందంటే మా ఇంట్లోకి మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. అలా ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దేవుడా, వానదేవుడా, కొంచెం కనికరించి మా మీద దయ చూపించు వానదేవుడా. అంతా ఒకటేసారి కురిపిస్తే మా మీద మేము తట్టుకోలేమయ్యా దేవా. కొంచెం జాలి చూపించయ్యా మా మీద దేవా.